నమస్తే. భూపాలపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ముందున్నాం మనం. న్యాయరక్షక రక్షణ భట నిలయం భూపాలపల్లి, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ భూపాలపల్లి. సో ఈ పోలీస్ స్టేషన్లోకి మనం ఎందుకు వెళ్ళినామంటే రాజలింగమూర్తి హత్యకు సంబంధించి డిఎస్పీ వాయిస్ తీసుకుందామని లోపలికి వెళ్ళినాం. ఆయన ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తున్నది, పూర్తయిన తర్వాత మాట్లాడదామని మనతో చెప్పడం జరిగింది. బయటికి వచ్చే క్రమంలో చాలామంది పోడు రైతులు నాకు కనబడ్డారు. ఇవాళ ఉదయము ఒక 2-3 గంటల క్రితము ఈ పోడు రైతుల మీద ఈమె ఎవరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ ఉషా గారి పేరుతో ఆమె దాదాపు 150 మంది పోలీసులను తీసుకెళ్లి పోడు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఫారెస్ట్ అటవీ శాఖ పోలీసులందరినీ తీసుకెళ్లి దాదాపు 150 మందిని వీళ్ళ భూముల దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు పాపం కొన్ని దశాబ్దాల కాలం నుంచి వీళ్ళు ఆ భూములు సాగు చేసుకుంటున్నారు, పత్తి పండిస్తున్నారు వీళ్ళు. సో అయితే సరే వీళ్ళు ఒకవేళ ఆ భూమి వీళ్ళది కాకపోతే పరిధి దాటి వీళ్ళు ముందుకు వస్తే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి, దాన్ని శాంతియుతంగా చేయాలి. కానీ ఎంత దుర్మార్గం అంటే మీరు చూస్తున్న విజువల్స్లో అత్యంత దారుణంగా వాళ్ళని కింద పడేసి భయంకరంగా కొట్టి అక్కడి నుంచి తెచ్చి పోలీస్ స్టేషన్లో పడేసారు. ఒక మహిళ అయితే ఏకంగా సిటీ స్కాన్ తీశారు, ఆమె తలకి బలమైన గాయమైంది. ఇప్పుడు ఆమె సిచ్యువేషన్ ఏంటనేది చూడాలి మళ్ళీ. మరి ఇప్పుడు ఈమె కూడా మహిళే కదా, ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉషా. వీళ్ళు చాలా క్లియర్గా వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. వీళ్ళంతా ఏమని కంప్లైంట్ ఇస్తున్నారంటే ఈ ఎఫ్ఆర్ఓ గారు మమ్మల్ని లంచం అడిగింది 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలని ప్రతి ఒక్కరం అంటే ఒక్కొక్క కుటుంబము 50,000 వేసుకొని వీళ్ళు 5 లక్షలు ఇచ్చిరట. మొత్తం 7 లక్షలు అడిగిందట, 5 లక్షలు ఇచ్చినాము. ఇంకొక 2 లక్షలు బాకీ ఉంది. ఆ 2 లక్షల బాకీ ఇవ్వనందుకు, బాకీ కదా లంచం అది, ఆ 2 లక్షల లంచం పూర్తిగా ఇవ్వనందుకు మళ్ళీ దాడికి వచ్చింది 150 మంది ఫారెస్ట్ ఆఫీసర్లను వేసుకొచ్చారని ఈమె తీవ్రమైన వీళ్ళంతా తీవ్రమైన అలిగేషన్ పెట్టారు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఆమె కూడా ఇందులోనే ఉన్నారు. ఇప్పుడు ఆమె డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదా ఇప్పుడు వీళ్ళు చెప్తారు. వీళ్ళైతే నిజమేనా ఇదంతా? డబ్బులు అంత ఇచ్చిరా? 50,000 వేలు అందరు ఇచ్చిరా? 2 లక్షల కాడ లొల్లి జరుగుతుంది. కాదు 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 ఇప్పుడు 50,000 మీరు ఎవరికి వసూలు చేసి ఇచ్చారు? ఒక మనిషికి ఇచ్చారు. మహేందర్ ఏడి? మీరు మహేందర్. ఇప్పుడు నిజమేనా ఇది? ఇప్పుడు ఒకవేళ ఇది నిజం కాకపోతే మళ్ళీ మీ మీద కేసులు పెడతారు వాళ్ళు. 50,000 అందరి దగ్గర నుంచి వసూలు చేసి ఎవరికి ఇచ్చినారు మీరు? ఉషా మేడం అప్ప చెప్పిన. ఉషా మేడం ఏడుంటే ఏడికి తీసుకుపోయి? ఉషా మేడం ఇక్కడ మన ఆజంనగర్ లో ఉండే, ఇంట్లుండే, మాంతోళ్ళు ఇంట్లుండే, మాంతు సంతోష్ అని ఉండే, వాళ్ళ ఇంట్లుండే. సరే ఆమె హ్యాండ్ క్యాష్ చేయకున్నా కానీ అంటే చేతికి ఇవ్వకుండా పళ్ళని కాడ పెట్టమంటే మేము ఆడ పెట్టినావు. నాతో మల్లెడ్డి అని ఒకరిని తీసుకుపోయినా. ఎందుకంటే నన్ను 10 మంది కూడా నమ్మాలి కదా. నేను తిన్న పేరు అయితే నాకెందుకని మధ్యవర్తి ఇంకో వీళ్ళు 10 మంది కాకుండా ఇంకో వ్యక్తిని తీసుకుపోయినా. మల్లరెడ్డి రండి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారా 5 లక్షలు ఇచ్చే కాడ? అంటే పోయినా నేను కూడా. ఇప్పుడు ఆమెకి ఎవరికి ఇచ్చారు మీరు? ఆమె తీసుకోలే, చేతి నుంచి అలా పెట్టిపోయిన అంటే అక్కడ పెట్టేసిన. ఎడబెట్టిరు మీరు? అలా రూమ్ కాడ టేబుల్ కాడ పెట్టేసిన. తర్వాత మళ్ళీ మేడంతో మాట్లాడారు లోపలికి వెళ్ళి? మేడం ఇచ్చి మేము వెళ్ళొచ్చినా, ఉండలే అడిగా వెళ్ళొచ్చినాం, పత్తి పెట్టుకున్నాం, ఏదో ఇక నడుస్తుంది. ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. పత్తి పెట్టుకున్నాం అప్పటికి. డిఎస్పీ ఎంక్వైరీ చేసాడు, సారీ సిఐని పంపిండి ఎంక్వైరీ చేసాడు. సరే చూసిన కాడ పెట్టుకోమని డిస్కషన్ పెట్టుకోకూరి అన్న వల్లే ఇక మేము డబ్బులు ఇచ్చుడుతోనే ఎవరి దాకా కూడా పెట్టుకొని. ఏ నెలలో జరిగింది ఇది? జూలైలో 2024 జరిగింది. అప్పుడు కేసులు చేసారు మా మీద, కేసులు అయినాయి. ప్లస్ మళ్ళీ డబ్బులు మేము అప్పచెప్పిన తర్వాతనే మేము పత్తి గింజ పెట్టినాం. ఇప్పుడు మళ్ళా తర్వాత ఇప్పుడు ఇంకొక 2 లక్షల రూపాయలు కావాలి కంపల్సరీ అని డిమాండ్ చేసింది. ఎవరితో కబురు పంపింది? నన్నే డైరెక్ట్ నాకే కబురు పంపితే నేనే పోయి మేడం ఏంది మేడం అంటే ఇప్పుడు నేను రేంజర్ అయినా ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే, డిఆర్ఓ ఉండే, ఇప్పుడు నేను రేంజర్ అయినా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు మీరు పెట్టాలంటే మాత్రం ఆ డబ్బు ఇస్తేనే పెట్టేస్తా, లేకుండా పెట్టనియా, మీ ఇష్టం, నేను చేయాలని నేను చూపెడతా అని మాట్లాడింది. ఇప్పుడు ఇదేవిధంగా ఇప్పుడు 150 మందితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దిగింది. మా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు కొట్టింది. ఆల్రెడీ గాయాలు కూడా మీరు చూసారు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఇది? అది దగ్గర ఒక 5-6 ఎకరాలు 7 ఎకరాలు అవుతుంది సార్. ఎంతమంది రైతులు సాగు చేస్తారు? అందులో 10 మంది ఉన్నాం. ఇప్పుడు మీరు ఈ భూమిని ఎన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు? గత 30-35 సంవత్సరాల కాంచి చేసుకున్న భూమి అది. ఇవాళ చేసింది కాదు, నిన్న చేసింది కాదు, మొన్న చేసింది కాదు. ఆక్రమించింది ఇట్లా అంటే లేదు, మా తాతలు మా తండ్రులు చేసిన బాపతి భూమి ఇప్పటిది కాదు. ఆడికి సీఐ ఎంక్వైరీ వచ్చిండు, చూసిండు, ఎంక్వైరీ చేసిండు, చేసుకోరని ఒక చెప్పిండు. అంటే అధికారికంగా మాకు పట్టలేదు, ఏం లేదు.
పట్టా లేదు ఏం లేదు. కాకపోతే అంటే మేము కూలీ వాళ్ళం, మాకే భూములు లేవు, మేము చేసుకుంటాను. మీరంతా ఆదివాసీలేనా కాదు, బీసీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఉన్నారు. మిమ్మల్ని మీ దాడి చేసిరు మీ మీద ఎక్కడెక్కడ తగిలినాయి? ఇక్కడ తాకింది, ఇదంతా తాగింది, ఇక్కడ తాగింది. కట్టెతోని కొడితే ఇగో ఇక్కడ కట్టెతోని కొడితే ఇక్కడ తోలికి కట్టెతోని కొడితే ఇక్కడికి వెంటికలు పట్టి ఈ గొంతుగా ఒకడు గొంతుకలు వచ్చే బట్టి ఇట్లా ఒత్తుడు. అదే పైన ఏమన్నారు మీరు? గొడవ ఎట్లా స్టార్ట్ అయింది? అయితే సారు జేసీబీలు పట్టుకొని వచ్చిళ్ళు. జేసీబీలు ఎందుకు వస్తాయి? అక్కడ పొక్కలు మా పత్తి దాంట్లో పొక్కలు తీద్దామని వచ్చిళ్ళు. సార్ మీరు తీయకుండి, మాది మీ 10-30 సంవత్సరాల కంచెలు చేసుకుంటాను, మీరు రాకుండా సార్ అని వాళ్ళకి ఇట్లా నేను చెప్తాను. చెప్తా అంటే మహారాష్ట్ర అధికారులు వచ్చి మీరేంద్ర చెప్పేది అది అని నా దగ్గర గురికి వచ్చి నా దగ్గర 10 మంది వచ్చిళ్ళు. ఒకడు కట్టాను కొని పెట్టిండు, ఫస్ట్ ఒకడు గొంతుకలు ఇట్లా పట్టిండు, ఎట్లా పడితే అట్లా గుద్దుతారు. గుద్దు ఏం చేసిళ్ళు, జీబులో తీసుకుపోయి నన్ను పడేసి తీసుకొచ్చి ఆఫీసులో తోలిళ్ళు. ఇక ఇక్కడికి స్టేషన్కి తీసుకొచ్చిళ్ళు. అంతే సార్. పొద్దుట నుండి వెళ్ళి మమ్మల్ని ఆడ గొడవ అయింది. జేసీపీ కాడికి అడ్డం పోయినాం. అడ్డం పోయిన వాళ్ళే ఇంత దొబ్బిన్లు, ఇట్లా తాడు పట్టి కడతానని కట్టేస్తామని తాడు ఇట్లా గిరేసిన్లు. గిరేసిన వాళ్ళే తాడు గుంజేసిన, నేను తాడు గుంజేసిన వాళ్ళే నన్ను ఒక దెబ్బ కొట్టింది. ఒక దెబ్బ కొట్టిన వాళ్ళే నేనన్నా కదా, మేడం నన్ను అయితే కొట్టకుండి, మీరు ఎక్కడికి తీసుకుపోయినా అత్త, నా పానం మాత్రం ఆరోగ్యం మంచిగా లేదు, మీరు కొడితే మాత్రం మంచిగా ఉండదు, మీరు ఏడికి రమ్మంటే ఆడికి అత్తనే అని అన్న వాళ్ళే సరే జీబెక్క అన్నారు. జీబెక్కు అన్న వాళ్ళే జీబు మా వాళ్ళందరూ ఉండగా జీబు నన్ను ఒక్కదాన్ని ఎట్లా ఎక్కువ అంటాను, మేము ఎక్కినా కానీ భూమి వదిలిపెట్టాము అని మేము అన్నాక అన్నది కదా. అయితే ఇక పక్క పోయింటే ఇద్దరు వచ్చి నన్ను చేరవ రెక్క పట్టిండు. నన్ను రెక్క పట్టకుండా వాళ్ళని తులిమేసిన వాళ్ళే పక్క పోయింట్ ఉన్న సార్లు ఏం చేసిండ్లు, ఇద్దరు పడితే ఆగుతుందా, ఇంకిద్దరు కడమలు అంతా ఏం చేస్తాను అన్న వాళ్ళే 4 వచ్చిండ్లు. లేబట్టి జీబులో కూర్చుండబెట్టిండ్లు, తీసుకొచ్చి రేంజ్ లో కూర్చుండబెట్టి ఆడోళ్ళు తీసుకొచ్చి రేంజ్ లో కూర్చుండబెట్టిండ్లు. వారి దాకా రేంజ్లు ఉన్నా అప్పటి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చిన భూమిలో ఏం సాగు చేస్తున్నారు? పత్తి. మీరు ఎంత భూమిలో వేస్తున్నారు? మీ అందరం కూడి 10 మంది కూడి మనిషికి 1.5-2 ఎకరాలు వస్తుంది కావచ్చు. 10 మంది కూడి ఒకళ్ళని కొట్టుకుంటే కొట్టుకోరాదు కదా, ఇబ్బంది అవుతుందని 10 మంది కూడి కొట్టుకున్నాం. ఇక 10 మంది అక్కడ చేసుకుంటాను. ఇక ఈ జేసీపీలు వచ్చినాయి అన్న వాళ్ళే ఉన్న 10 మంది ఆడోళ్ళం మొగోళ్ళం పోయిన వాళ్ళే ఇట్లా మా మీద దాడి చేసి మమ్మల్ని ఇట్లా 50,000 నువ్వు కూడా ఇచ్చిన. మీ ఫ్యామిలీ ఏరి పెద్ద మనిషి మీరు 50,000 ఇచ్చినాం. మీరెవరు పక్కన ఉన్నావు సార్? నన్నే ఫస్ట్ వేసుకొచ్చిర్రు జీబుల 4 పట్టి వేసుకొచ్చిర్రు. జేసీ పద్దు వద్దాను అంటే గుంజుకొచ్చి అల్లు వేసి ఒకళ్ళు ఒత్తుతారు, ఒకళ్ళు దాని మీద కూర్చొని ఎక్కుతానే కూడా ఎక్కనిత్తలేరు. అటు దొబ్బుతారు ఇటు దొబ్బుతాను, మొత్తం కుదిస్తారు. 150 మంది సార్. 2 సీట్ల నడుమ మధ్యలో వేసి మమ్మల్ని ఇద్దరు ఒత్తుతారు. ఇప్పుడు హాస్పిటల్ ఉన్న మా చెల్లె సార్, ఆమె పరిస్థితి మంచి బంగారం పోయింది, మేడం ఇది 2 తులాలు తాడు పోయింది. సూకాలతోని తన్నుతారు, అటు తన్నుతారు, ఒకరు ఇటు పడతారు, ఒకరు అటు పడతారు, ఒకరు ఇంటికెళ్ళి వీగుతారు, మొత్తం గాయ చేస్తారు. మేము అందరం 10 మంది, వాళ్ళు 150 మంది. మీరమ్మా? నా పేరు సారూప, చిట్టివేణి సారూప సారు. జేసీపీ అన్నంత మాత్రంలో ఇంత ఘోరం చేసిరు. మేము మాత్రం బతికేతాడు చేయలేదు. వాళ్ళు మమ్మల్ని సంపత్రైనా వచ్చిర్రు. ఆల్రెడీ పెద్ద దుడ్డుగట్లు పట్టుకున్నారు, తాడు పట్టుకొని మాకు ఆళ్ళ కూరేసిరు, మమ్మల్ని ఆగం చేసిరు. మేము అద్దు ఆగురి మాట్లాడుకుందాం ఆగురు అన్న కానీ ఇల్లే సారు. 30 ఏళ్ళ కింద సంది భూమి, ఆ భూమి మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి, మాకు పట్ట రావాలి, మాకు చట్టం ఏమి ఇస్తుందో మాకు ఇవ్వాలి సారు. మేము మాత్రం చేసుకుంటే బతికినట్టు. ఇప్పుడు అన్నించి వెళ్ళగొట్టాలంటే వెళ్ళిపోతారా మీరు? మేము వెళ్ళిపోం సారు, అసలు వెళ్ళిపోం సారు. మా పాలన ఎట్లా ఏమో సార్, మాకు మాత్రం ఖచ్చితంగా భూమి కావాలి. మేము అరవ కష్టపడ్డాం సారు. ఖచ్చితంగా మాకు మాత్రం చట్టం ఏ ప్రకారంగా ఒప్పుకుంటుందో ఆ ప్రకారంగా మేము నడతాం సారు. మాకు మాత్రం భూమి కావాలి. పోయిన ఎలక్షన్ల ముందు మీద పట్టాలు ఏదో ఇచ్చినట్టు ఆ భూమికి రాలేదు. మాకు అప్పుడు రాలేదు సారు, అప్పుడు రాలే. అప్పుడు అద్దంటే తప్పలే కూకున్నాం, సర్వే చేయించుకున్నాం, కానీ మాకేం అర్హత ఏమి ఇయ్యలే. అట్టిగానే మేమే ఉన్నామా, భూమి ఉన్నది ఏం లేదు సార్. మాకు ఒక కమ్మ కూడా ఏం లేదు. అంతే. ఆ భూమిలో 30 ఏళ్ళ సందరు మా మామలు చేసిరు. మా మామలు అప్పటి సందే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినాక మేము మళ్ళీ అప్పటి నుండి 1 సంవత్సరం మిని వేసినాం, 1 సంవత్సరం ఉలువలు వేసినాం, 1 సంవత్సరం మన ఇవి వేసినాం. లీడర్లు ఎవరైనా ఎంటర్ అవుతారా? అదేమైనా అనుమానం ఉందా మీకు?
మాకు మేమే లీడర్లు ఇవ్వలేరు. మేము 10 మంది ఆ భూమి మీద ఎవరికైనా కన్నుబడ్డదా? ఎవ్వరు లేరు. పారస్ ఉషా మేడం తప్ప మా కన్ను బయట వాళ్ళు ఎవ్వరు లేరు. ఆర్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప మా ఊళ్ళో కన్ను బయట వాళ్ళు ఎవ్వరు లేరు. 50,000 ఇచ్చిరా? 50,000 రూపాయలు ఇచ్చినా. మేము కష్టపడతాము. మా డబ్బులు అట్టిగా చెందినాయి. మేము నాటుకు పోయి కష్టపడి డబ్బులు ఇచ్చినాం. మా గుంట భూమి కూడా లేదు సారు. మీరమ్మా? మేము ఇచ్చినాం సార్, మేము ఇచ్చేవాళ్ళం. 50,000 ఇచ్చిన సార్, మేము 50,000 ఎంత కష్టపడి తెచ్చిచ్చిరా? నేను లేకుంటే బాధపడి కైకిలు పోయి కూలిపోయి దండం దయాన్ని 50,000 తెచ్చిచ్చిన. మా ఆయన చెవులు రావు, మాకు 5 మొత్తం ఆయన కింద రాదు సార్, ఆయన మొత్తం ఏం రాదు. మేము వేసి వాళ్ళము. మేము వీళ్ళతో నట్టు మాకు 5 పిల్లలు, 3 ఆడపిల్లలకు 2 మగ పిల్లలు. మాకేం లేదు. ఆయన చెవులు రావు, కైకిలు పోతే బతికినట్టు, లేకపోతే లేదు. వీళ్ళతోటి కూడా మా వాళ్ళు కూడా చేసారు కదా అని ఇక పోకుంటే ఎట్లా అని ఆడ కట్టని చేసి ఇచ్చినాము. ఇచ్చి పనికి పోతే చెవులు రాదు. ఆయన దొబ్బితే నేను కూడా కింద పడి సార్ మాట్లాడుకుందాం సార్ మేడం కొట్టకుండా అంటే వీళ్ళ తర్వాత ఆయన సీనాన్ని ఎక్కించుకొచ్చినాక నన్ను పొక్కలు దొబ్బారు. దొబ్బితే దొబ్బకురు దండం పెడతా, నేను అన్నం తింటాను, నేను చెమటలు పుట్టినాయి అంటే ఇక వాళ్ళు నీళ్లు బారబోసి ఎట్లా పెడితే అట్లా ఆడోళ్ళు మగోళ్ళు ఏం చూస్తలేదు సార్. బూటు కాళ్ళతో కట్టెలతో ఎట్లా పెడితే అట్లా కొడతారు. మళ్ళీ 2 లక్షలు ఇద్దామా మరి? 2 లక్షలు ఇస్తే మాకేం మరి మాకు మళ్ళీ చంపి 2 లక్షలు ఇవ్వని వాళ్ళు తీసి ఇక్కడ మేము ఎడ తెచ్చిస్తాం కైకిలు. మేము కైకిలు పోతే తినటోళ్ళము. ఎట్లా ఇచ్చారు మీరు? 5 లక్షలు అనగానే ఎట్లా ఇచ్చారు? లంచం కదా అది? అంటే చేసుకోమన్నాం కదా, చేసుకోమన్నగా మనిషికి తండ్రి అందరు బాధ పెట్టిర్రు. ఇక కైకిలో కూలో చేసుకొని అనేది మనిషికి 50,000 చేసి ఇచ్చినాం. ఎప్పటికి ఇట్లా అంటుంది కదా అని అన్న మళ్ళీ వీళ్ళందరూ మా వాళ్ళు అందరూ మనిషికి ఇస్తారు కదా. ఒక్కదాన్ని అటు ఇటు అయితే ఈమె వస్తుంటదా అప్పుడు? ఎప్పుడు వస్తుంది ఏమైనా వస్తుంది సార్. ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఎవరు? భూపాలపల్లి గారికి కంప్లైంట్ చేస్తా ఉన్నాం. మరి ఈ దాడిని అయితే ఇంత ఘోరంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంత విచక్షణ రహితంగా కర్రలతోని కొట్టి తాళ్లతోని కట్టివేసి వాళ్ళను ఘోరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారు. మరి దీని నుంచి మాకే ప్రభుత్వం న్యాయం చేయాలి. ఆ పోడు రైతులకు కూడా పాపం వాళ్ళకు న్యాయం చేయగలరని మేమంతా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకున్నారట ఉషా మేడం గారు. మరి మీ జీతం ఎంత, మీ కథ ఎంత, మీకు వస్తున్న అలవెన్స్ లేంది? వీళ్ళైతే ఉత్తగానే అందరైతే మూకుమ్మడిగా 5 లక్షలు అనేది చెప్పరు కదా. కంప్లైంటే ఇస్తున్నారు మీ మీద. 5 లక్షలు మీకు ఇచ్చినాం క్యాష్ రూపంలో, ఇంకా 2 లక్షల కోసం గొడవ జరుగుతున్నదని. అంటే ఇప్పుడు 2 లక్షలు ఇచ్చి ఉంటే భూమి వాళ్ళకే వాళ్ళు ప్రశాంతంగా ఉండేటోళ్ళు కదా. ఏం దుర్మార్గం ఇది? తక్షణమే ఈమె గనక ఒకవేళ ఎంక్వైరీ చేసి ఈమె ఇది 5 లక్షలు తీసుకునే దానికన్నా ప్రూవ్ అయితే ఇమీడియట్ గా ఉద్యోగం నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. పేద రైతులకి పోడు భూములు అవన్నీ కూడా మస్తు భూమి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ వాళ్ళకి పట్టాలు లేకపోయినా ఇమీడియట్ గా వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయండి. ఒక్క 5-10 ఎకరాల మీద 10ల సంఖ్యలో కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మనం ఎట్లాగో ఉపాధిని కల్పించాం, వాళ్ళు ఏదో ఉన్న భూమిలో ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ పొట్టగొట్టడం దేనికోసం? ఇట్లాంటి ఆఫీసర్ల వల్ల వ్యవస్థలో ఈ రకంగా తయారవుతున్నది. సో తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, వీళ్ళు ఓట్లు వేస్తేనే మీరంతా ఎమ్మెల్యేలు అయ్యారు, పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారు. తక్షణం ఈ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలా. వీళ్ళు ఆ పోడు భూముల్లో పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు సాగు చేసుకునేలాగా చూడాలి. పోయిన గవర్నమెంట్ హయాంలో ఇదే ఫారెస్ట్ ఆఫీసర్లు చెట్లకు కట్టేసి కొట్టిరనే కదా గవర్నమెంట్ని దించింది. మళ్ళీ మీరు అదే వ్యవహారం. మీరు ఆ వీడియోలు చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఏమీ లేదు, వెనక లేదు, ముందు లేదు, ఆడామ లేదు, మొగాయం లేదు, ఏసి లోపలేసుడే లేకపోతే జేసీబీలతో లేపుడే. ఇంత దుర్మార్గమా? ఇది కాదు కదా మార్పు అంటే, చేంజ్ అంటే. ఇమ్మీడియట్గా లోకల్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు